brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. జనసేన ఆవిర్భావ సభకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. వస్తున్న వాళ్ళందరికీ భోజన సదుపాయాలు, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నారు. అయితే ఎండతాపంతో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు మండు టెండలోనే విధులు నిర్వహిస్తున్నారు పోలీసులు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి ఇప్పటికే జనసేన కార్యకర్తలు, జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుంటారు. అయితే సమయం 3 దాటినప్పటికీ కూడా ఎండ ప్రభావం తగ్గకపోవడంతో దాదాపుగా 39 నుంచి 40 డిగ్రీల పైన ఎండ ఉంది. ఆ ఎండలోనే వాళ్ళంతా కూడా ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఇప్పటికే మహిళలకు కేటాయించినటువంటి గ్యాలరీలో పెద్ద ఎత్తున వీర మహిళలంతా కూడా చేరుకున్న దృశ్యాలు చూడొచ్చు. వాళ్ళంతా ఆ సారీనే చెంగుగా కప్పుకొని ఎండతాపం నుంచి కాపాడుకునేందుకు వాళ్ళంతా కూడా జెండా అయితే జెండా, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఏదైనా అట్టపెట్టుంటే అట్టపెట్టని నెత్తి మీద పెట్టుకుని వాళ్ళంతా ఈ ఎండ తాపం నుంచి కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అంటే పైన ఓపెన్ షెడ్ లేకపోవడంతో సాధారణంగానే ఇదంతా ఓపెన్ ప్లేస్గా కుర్చీలు వేసేయడంతో ఆ ప్లాస్టిక్ కుర్చీలు కూడా వేడి తాపం బయటకు వచ్చేయడంతో చాలామంది ఆ ఎండ తాపానికి జెండాలు అవన్నీ పెట్టుకుని సేద తీరుతున్నారు. కానీ ఎండ అంటే దాదాపుగా వేసవకాలం మొదలొక ముందు 1 నెల ముందే బాణుడు బగబగలు ఒక వారం రోజుల నుంచి ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎండతాపాన్ని కూడా లెక్క చేయకుండా కొంతమంది జనసేన గొడుగులు, జనసేన జెండాలు, అట్టపెట్లు నెత్తి మీద పెట్టుకుని మొత్తం సరౌండింగ్ అంతా ఈ పక్కనంతా జనసేన వీర మహిళలు, ఆ పక్కన వచ్చి మొత్తం జనసేనకు సంబంధించినటువంటి యువకులు, జనసేన కార్యకర్తలకు సంబంధించి అక్కడ కేటాయించారు. అయినప్పటికీ పాసలు ఎక్కువైపోతే వెనక్కి వెళ్ళిపోతాము, అధినేత పవన్ కళ్యాణ్ స్పీచ్ను చూడలేమనే ఉద్దేశంతో ఎండను సైతం లెక్క చేయకుండా ఇంకా 2-3 గంటల టైం ఉన్నప్పటికీ ఆ ఎండ తాపంలోనే ఆ వీర మహిళలతో పాటు స్థానికులు కూడా ఆ మలమలా మాడిపోయి ఎండలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం జనసేన ఏదైతే ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి ఒక పక్క నాయకులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఎండ తాపాన్ని, భానుడి బగబగను కూడా లెక్క చేయకుండా కార్యకర్తలంతా కూడా ఆ ఎండలోనే, అంటే సాధారణంగా కూలర్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఏర్పాటు చేస్తే బాగుండేది స్థానికంగా దూర ప్రాంతాల నుంచి వచ్చి చెప్తారు. కానీ షెడ్ లేకపోవడంతో, ఫ్యాన్లు లేకపోవడంతో, కూలర్లు లేకపోవడంతో కాస్త ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు. అయినప్పటికీ ఎండను సైతం లెక్క చేయకుండా ఆ ఎండలోనే మలమలమాడే ఎండలోనే కూర్చుని పవన్ కళ్యాణ్ కోసం సభకు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ 9 పిఠాపురం నియోజకవర్గం నుంచి.